చక్రవర్తులలో ఆగ్రజ్ఞుడు. తెలుగు వారందరినీ ఒకే గొడుగు కిందికి తెచ్చిన వాడు. కాల పోషకుడు అయిన గణపతి దేవుని కుమార్తెను అయిన రాణి రుద్రమ్మదేవిని నేను యుద్ధ రంగంలో కాలు మోపితే శత్రువులు తోకలు ముడుచుకుంటారు. నా వీర కథలను వింటే పై ప్రాణాలు పైనే పోతాయి. నేను ఈ రణరంగంలో వీర విహారం చేస్తుంటే ముందు రుద్రమ్మ, వెనుక రుద్రమ్మ, ఎటు చూసినా రుద్రమ్మ అంటూ శత్రువులు భయపడతారు. మా తండ్రి గారైన వినాయకుడి దేవునికి మగ సంతానం లేదు. ఆడపిల్లనైన నన్ను మగపిల్లాడిగా పెంచారు. నాకు రుద్రదేవుడిగా ప్రజలకు పరిచయం చేశాడు. చిన్నతనం నుండే మా తండ్రి గారు సంగీతం, సాహిత్యం, రాజనీతి, అర్థనీతి, శాస్త్ర విద్యలని కూడా నేర్పించారు. యుద్ధ రంగంలో అందరినీ ఓడిస్తూ ముందుకు పోతుంటే యాదవరాజు మహాదేవుడు నాపై కత్తి దూశాడు. నేను జంకలేదు. పురుష వేషంలో వీర విహారం చేస్తూ విజయం సాధించాను. వాడి దండయాత్రను తిప్పికొట్టాను. నాకు గల బిరుదులు రాయబాబా కేసరి. నా పరిపాలన కాలాన్ని ఒక స్వర్ణయుగంగా చెప్పుకుంటారు. నా పరిపాలనా కాలంలో కాలువలు తవ్వించి రైతులకు ఎన్నో సదుపాయాలు చేశాను. స్త్రీ విద్యకు బాటలు వేశాను. నా పరిపాలన కాలాన్ని సంగీతం, సాహిత్యం, వీరజిల్లాయి, వ్యాపార వాణిజ్యాలు బాగా జరిగాయి. ఈ ఆంధ్రదేశ చరిత్రలకు ధృవతారాలు వెలిశాను. రుద్రమ్మదేవి, రాణి రుద్రమ్మదేవి. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి.